అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు రమేష్ గారి కలెక్షన్ చూద్దాము. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ, చాలా లేట్ అయింది వీడియో చేసేదానికి, క్షమించండి. సార్ కలెక్షన్లో 786 నోట్స్ అన్నీ ఉన్నాయి అనమాట. 2000 రూపీస్ నోట్స్ దగ్గర నుంచి 5 రూపీస్ అన్నీ ఉన్నాయి. బట్ ప్రజెంట్ వాల్యూస్ ఎంత ఉంటాయి ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు వీడియో కంప్లీట్గా చూడండి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ తీసుకుందాం. ఈ కాయిన్స్ వచ్చేసి సంత తుకారాం గారి కాయిన్ తీసుకుంటే 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అంటే మింటి నుంచి కాయిన్ బయటకు వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ కండిషన్ అయితే మాత్రం ఒక 70 రూపీస్ వరకు ఉంటుంది. తిరువళ్ళువారి గారి కాయిన్ కూడా 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం ఒక 100 రూపీస్ వరకు ఉంటుంది. బయోడైవర్సిటీ కాయిన్ అయితే 20 నుంచి ఒక 30 రూపీస్ మధ్యలో ఉంటుంది. హైదరాబాద్ మింట్ కాయిన్ అయితే 80 రూపీస్ వరకు ఉంటుంది. అదే ఛత్రపతి శివాజీ గారి కాయిన్ కూడా 20 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్యలో ఉంటుంది. అది హైదరాబాద్ మింట్ కాయిన్ అనుకోండి, 100 రూపీస్ వరకు దాని వాల్యూ ఉంది. బోలో కాయిన్ అంటే రైల్వే కాయిన్ అనమాట, అది కూడా 20 నుంచి 30 రూపీస్ వరకు ఉంటుంది. నోయిడా మింట్ కాయిన్ అయితే మాత్రం ఒక 100 రూపీస్ వరకు ఉంటుంది. నోయిడా మింట్ అంటే ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ ఉండాలి. హైదరాబాద్ మింట్ అంటే ఇయర్ కింద స్టార్ మార్క్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోట్స్ విషయానికి వస్తే, ఇక్కడ మీరు నాకు ఎప్పుడైనా కూడా పిక్చర్స్ కానీ వీడియో కానీ పంపించేటప్పుడు ఏం చేస్తారంటే సిగ్నేచరు, ప్రిఫిక్స్ నెంబర్, ఇన్సెట్ నెంబర్ ఇవి కనపడేలాగా మీరు పిక్చర్స్ తీయండి. ఇక్కడ అగ్రికల్చరల్ నోట్స్ అనమాట, 100 రూపీస్ నోట్స్. వీటిల్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ తీసుకుంటే ఎం నరసింహన్ గారి సిగ్నేచర్ ఉంటుంది. 0BF నుంచి 8BG వరకు ఆ ప్రిఫిక్స్ ఉండే నోట్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 10,000 పైనే ఉంటాయి. కేఆర్ పురి గారి సిగ్నేచర్ ఉండేవి అయితే మాత్రం దగ్గర దగ్గర ఒక 700 వరకు ఉంటాయి. అంటే ఈ 10,000 అబోవ్ 700 అంటే నోట్ వచ్చేసి యూఎన్సీ కండిషన్ అయి ఉండాలి. కొత్త నోటు మనకు బ్యాంక్లో నుంచి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆ కండిషన్ ఉండాలి. మిగిలిన నోట్స్, ఈ అగ్రికల్చర్ నోట్స్ వచ్చేసి మిగిలినవి కూడా దగ్గర దగ్గర ఒక 300 వరకు ఉంటాయి కండిషన్ కన్నా బాగుంటాయి. నోట్స్ వాల్యూస్ వచ్చేసి ఒక నోటుని ఒకసారి మనం మడిచినా కొంచెం మరకలు పడినా కూడా వాల్యూ అనేది తగ్గిపోతుంది. తరువాత బోట్ నోట్స్ ఉన్నాయన్నమాట, 10 రూపీస్ నోట్స్. ఇవి కూడా మంచి కండిషన్తో ఉంటే మ్యాక్సిమం ఒక 50 రూపీస్ వరకు ఉంటాయి. అదే ఈ పీకాక్ నోట్స్ తీసుకుంటే 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయి. అంటే మంచి కండిషన్తో ఉండాలి. కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అదేవిధంగా వీటిల్లో పీకాక్ నోట్స్లో హైయెస్ట్ వాల్యూ తీసుకుంటే కేఆర్ పురి గారి సిగ్నేచర్ ఉండేది, ఎల్ఎం ఇన్సెట్, నరసింహన్ గారి సిగ్నేచర్ ఉండే PQRS ఇన్సెట్, ఇవి కూడా ఒక 300 వరకు ఉంటాయి. నెక్స్ట్ 50 రూపీస్ పార్లమెంట్ నోట్స్ అనమాట. ఇవి కూడా కేఆర్ పురి గారి సిగ్నేచర్ ఉండేవి అయితే మాత్రం ఒక 1000 రూపీస్ వరకు ఉంటాయి. తర్వాత నరసింహన్ గారి సిగ్నేచర్ ఉండేవైతే 4000 వరకు ఉంటాయి. అదే ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ అయితే మాత్రం 3000 వరకు ఉంటాయి. మిగిలిన నోట్స్ అన్నీ కూడా నార్మల్ వాల్యూ అని అనమాట. ఒక 50 రూపీస్ నోటు మ్యాక్సిమం యూఎన్సీ కండిషన్ అయినా కూడా ఒక 100 రూపీస్ వరకు ఉండేది కూడా చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ ట్రాక్టర్ నోట్స్ ఉన్నాయి. ఇవి కూడా గవర్నరు సిగ్నేచర్ ఇవన్నీ బేస్ చేసుకుని ఆల్రెడీ హైయెస్ట్ వాల్యూ ఉండేవి నేను వీడియో చేసున్నాను. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ షార్ట్కట్గా చెప్తాను. వైవి రెడ్డి గారి సిగ్నేచరు ఏ ప్రిఫిక్స్ ఆర్ ఇన్సెట్ ఉండేవైతే అది ఇదే విధంగా అమితాబ్ ఘోష్ గారి సిగ్నేచర్ ఉండేవి, టీ ప్రిఫిక్స్ డి ఇన్సెట్ ఉండేవి. ఇవైతే ఒక 400 వరకు వాటి వాల్యూ ఉంటుంది. అదే మన్మోహన్ సింగ్ గారి నోట్ అనుకోండి, STUVW ఈ ప్రిఫిక్స్ ఉండేవి. ఈ నోట్స్ అయితే మాత్రం సి ఇన్సెట్ అయ్యి ఉండి 100 రూపీస్ నుంచి 125-130 రూపీస్ వరకు వీటి వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఇవి హైయెస్ట్ వాల్యూ అని చెప్పుకునేవి ఈ 5 రూపీస్ నోట్స్లో. ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 786 నెంబర్స్ ఉండే నోట్స్ అనమాట. ఇక్కడ చాలా వరకు అన్ని నోట్స్ వచ్చేసి సింగిల్ 786 ఉన్నాయి. కొన్ని నోట్స్ మీరు గమనిస్తే ఫ్యాన్సీ నెంబర్ విత్ 786 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ నోట్ తీసుకోండి, ఒక 786 ఉంటే కొంతమంది దానికి ఒక 50 రూపీస్ లేదంటే ఒక 100 రూపీస్ అనేది చాలా ఎక్కువ అనమాట. ఆ విధంగా ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కుంటారు. ఒక సెట్ ఆఫ్ నోట్స్ అంటే మీ దగ్గర కన్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొనుక్కుంటే మేబీ ఇంకొంచెం ఎక్కువ వాల్యూ ఇచ్చి కూడా కొనుక్కుంటారు. అదే నోట్స్ కన్నా 786 నోట్స్ కొన్ని నోట్స్ మీరు గమనిస్తే నెక్స్ట్ కూడా వస్తుంది ఇంకొక చిన్న వీడియో. అందులో వచ్చేసి ఒకటే సీరియల్ నెంబర్ అనమాట. సీరియల్ నెంబర్ వచ్చి అదే 786 నోట్స్ కూడా ఉన్నాయి. ఈ విధమైన నోట్స్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ 786 నోట్స్ కంప్లీట్గా మనం ఒక సెట్ ఆఫ్ నోట్స్ కలెక్ట్ చేయగలిగినప్పుడు వాటి వాల్యూ అనేది చెప్పడం కొంచెం కష్టమే. అది వచ్చేసి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఆ వాల్యూ అనేది.
కొంతమంది ఇంట్రెస్ట్ ఉందనుకోండి కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కునేదానికి ట్రై చేస్తారు. కొంతమంది ఏంటంటే కమర్షియల్గా ఆలోచిస్తారు. అది మనం చెప్పేదానికి కొంచెం కష్టం. 2000 రూపీస్ నోట్స్ కూడా ఉన్నాయి. ఈ నోట్స్ కూడా అదే చెప్పాను కదా, ఏ ఫేస్ వాల్యూ అయినా కూడా దానిపైన ఒక 100 లేదంటే 200 ఎక్స్ట్రా ఇచ్చి కొంతమంది తీసుకుంటారు. కొంతమంది జస్ట్ ఒక 50 నుంచి 100 రూపీస్ ఇచ్చి తీసుకుంటారు. ఇక్కడ మీరు ఈ 500 రూపీస్ నోటు గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ కంప్లీట్ సెట్ కన్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొనుక్కుంటే మాత్రం సింగిల్ నోటు మీద క్యాలిక్యులేట్ చేయరు, కంప్లీట్ సెట్ మీద క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు తీసుకుంటారు. కంప్లీట్ 10 నోట్స్ 5000 ఉందనుకోండి, దానిపైన ఇంకొక 2000 3000 ఇచ్చుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందరూ అలా కొంటారని కూడా ఉండదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, క్లియర్గా చెప్తున్నానో లేదో. ఈ 786 నోట్స్ అనేవి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళ మీద బేస్ చేసుకొని ఉంటుంది. సింగిల్ నోట్ అయితే మాత్రం మనం చెప్పగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపీస్ నోటు 786 నోట్ అనుకోండి, దాన్ని కొంతమంది 50 రూపీస్ ఇచ్చి కూడా తీసుకుంటారు. అంటే 50 అనేది కొంచెం తక్కువ అమౌంట్ కాబట్టి 50 రూపీస్ ఇచ్చి తీసుకుంటారు. అదే పెద్ద నోట్ అనుకోండి, 2000 రూపీస్ నోట్ అనుకోండి, దానికి అన్ని రెట్లు ఎక్కువ అనేది ఇవ్వరన్నమాట. ఒక 200 300 ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుంటారు. ఆ విధంగా బేస్ అయి ఉంటుంది వీటి వాల్యూస్. ఎప్పుడు కూడా వీటి వాల్యూస్ అనేవి స్టాండర్డ్గా ఉండవు, మారుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడాను. ఓకే, మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రండి. ఇటువంటి సింగిల్ నోటు ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ క్లియర్గా వీడియోస్ చేస్తున్నాను. 1 రూపీలో హైయెస్ట్ వాల్యూ ఉండేవి, 2 రూపీలో హైయెస్ట్ వాల్యూ ఉండేవి, 5 రూపీస్ ఇవన్నీ కూడా నోట్స్ హైయెస్ట్ వాల్యూ ఉండేవి ఏంటి అనేసి క్లియర్గా వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే srishadeha@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ కానీ ఏ విధంగా వీడియోస్ కానీ షేర్ చేస్తే ఇదే విధంగా విత్ వాల్యూస్తో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేందుకు ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.